నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేదని. ఇందులో ఏం తప్పు ఉందో అంతా ఓవర్ కాంట్రవర్సీ చేస్తారు. బేసిక్ ఇది పక్కకు పెడితే ఇందులో ఏం తప్పు ఉందాం నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు రియాక్ట్ అయ్యే నోర్లు, ఇప్పుడు రియాక్ట్ అయ్యే సనాతన ధర్మి ఫాలోవర్స్, అదే ఒక ఆడబిడ్డను రోడ్డు మీద బట్టలు ఇప్పేసి తిప్పించినప్పుడు ఏం చేశారు కొంతమంది చేతగంతనం వల్ల. నిన్న కాక మొన్న బాంబ్ బ్లాస్ట్ అయితే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులను ఎవరు అడగలేకపోయారు. ఎందుకు? వాళ్ళు కూడా హిందూసే కదా, వాళ్ళు కూడా హిందూసే కదా. ఈరోజు ఈ దేశంలో కొంతమంది మాత్రమే ఉన్నోళ్ళు అవుతారు, మిగతా వాళ్ళంతా తిండి కూడా లేకుండా బతుకుతారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హిందూసే కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు నమ్ముకునేది కూడా సనాతన ధర్మానే కదా. వాళ్ళు అట్లా ఎందుకున్నారు, ఎవరి చేతగాంతనం వాళ్ళు ఉన్నారు అని ఎందుకు అడగలేకపోతారు? వాళ్ళు కూడా హిందూసే కదా. సో ఇప్పుడు రాజమౌళి గారి విషయానికి వస్తే ఆయన అన్న దాంట్లో తప్పేముంది? దేవుణ్ణి నమ్ముకున్నాడు, అఫ్ కోర్స్ ఎమోషనల్ ఫీల్ అవుతాడు, అది దేవుణ్ణి తిడతారు, ఇదే సనాతన ధర్మం. ఎమోషనల్ గా ఫీల్ అయినాడో నిజంగా నమ్ముతారు. ఆయన నమ్ముతలేనని చెప్పినా సరే ఎమోషనల్ గా కరెక్ట్ అయింది కాబట్టి దేవుని తిడతాడు. కరెక్టే కదా ఆయన అన్న దాంట్లో. ఇప్పుడు మనం ఎన్ని చూస్తలేం, మనం చిన్నప్పటి నుంచి చూడేది మనకు అలవాటే కదా. దేవుణ్ణి అది కోరుకుంటాం, ఇది కోరుకుంటాం, కాకపోతే తిడుతుంటాం చిన్నప్పటి నుంచి కూడా. ఎమోషనల్ గా దేవునికి కనెక్ట్ అయినోడే దేవునికి తిడతాడు. ఎవరంటే వాడు తిట్టాడు, ఎవరంటే వాడు తిట్టే అది వేరే బ్యాచ్ ఉంటుంది. అది మరి ఏం అంటే మీరు అనుకున్నట్టు వేరేడు దేవుణ్ణి ఎట్లా మొక్కాలో, వేరే దేవుణ్ణి ఎట్లా ఫీల్ అవ్వాలో అది కూడా మీరే చెప్తారా? మీరే డిసైడ్ చేస్తారా? ఆయన దేవుడు నేను నమ్మా అని చెప్పినా నమ్మిండు కాబట్టే ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మాట అన్నాడు. ఆయన అందులో తప్పేముంది? దేవుడు ఏమైనా తిట్టిండా, దుర్భాషలు ఏమైనా వాడిండా? ఎందుకు 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 కాంట్రవర్సీ చేస్తారు? ఎప్పటికీ ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలా మీకు, లేకపోతే పాలం ఇట్లా చూస్తున్నది కదా.